అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ శ్రవణ మాసం, అలాగే శ్రావణ మంగళవారంలో వచ్చిన నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శేష్ మాధవి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇంకా సరికొత్త వీడియోస్తో ఇంకా మంచిగా చేయడానికి మేము ఇంకా ప్రయత్నం అయితే చేస్తాము. అయితే ఈరోజు నేను ఏం చేశానంటే, మరి అమ్మవారి కోసం ఇలాగా నిమ్మకాయలుతో మాలని ఏర్పాటు చేసుకున్నాను. చక్కగా నిమ్మకాయలు తీసుకొని ముందుగా వాటిని వాటర్లో పసుపు వేసుకొని చక్కగా నిమ్మకాయల్ని శుభ్రపరచుకొని, అలాగే పువ్వులను కూడా శుభ్రపరచుకొని ఈ విధంగా నేనైతే దండను గుచ్చాను. గుచ్చి అమ్మవారికి ఈరోజు మంగళవారం కదా, దుర్గమ్మాతకి నేను అలంకారం అయితే చేసుకున్నాను. ఈ విధంగా దండనైతే ఏర్పాటు చేశానండి. మరి మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ దండని మీరు కూడా ఇంట్లో చక్కగా, మనం ఏం కష్టపడ అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మళ్ళీ హనుమంతునికి తమలపాకు మాలను కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాను. చూడండి, ఒకసారి తమలపాకు మధ్యలో పువ్వు కూడా ఇలా పెట్టుకున్నాను. మనం ఏ పనైనా సరే అనుకుంటాం, అమ్మ మనం ఇది చేయగలమా, ఇది కష్టమేమో. ఏ పని కష్టం ఉండదండి. 1-2 సార్లు ఆలోచింపచేయండి. మన బ్రెయిన్కి పదును పెట్టండి. ఆడవారికి ఏ పని చేయడమైనా సరే చాలా ఈజీ అండి. అది ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా మనం నేర్చుకుని చేయగలము. ఎందుకంటే మనలో శక్తి స్వరూపిణి మాత అంటే మనమంతా కూడా అమ్మవారి అంశతోనే మనం జన్మించాము. ఆమెలోని కొంత భాగాన్ని ఆడవారికి అమ్మవారు మనకి ఇచ్చారు కాబట్టి మనం ఏ పనైనా అవలీలగా చూసి చేసేయగలం. అదిగోండి చూడండి, నిమ్మకాయల మాల ఇలా తయారు చేసుకొని అదేవిధంగా కింద తమలపాకు పువ్వులతో అలా కట్టేసుకున్నాను. చాలా అంటే చాలా నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరి అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ విధంగా తమలపాకు మాల రెడీ చేసుకొని పొద్దుటే లేచి చక్కగా స్నానం ఆచరించుకొని ఇంత శుద్ధి చేసుకొని ధూప దీపాలతో మరి అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించుకున్నాను. అలాగే మరి స్వామివారికి తమలపాకు మాల సమర్పించుకున్నాను. మరి ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలనిపిస్తుందండి. ఇదంతా నేనే చేస్తున్నాను అని అన్నయ్య గొప్పతనం అయితే నేను చెప్పనండి. ఎందుకంటే ఇవన్నీ మనతో భగవంతుడే చేయించుకుంటాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, అమ్మకి తెలుసు. మన అమ్మ నాన్నకి మన గురించి తెలియదా? మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఏ విధంగా మన మనస్తత్వాలు తెలుస్తుందో అలాగే భగవంతుడు మన పుట్టుకకి కారణమయ్యారు కాదా, ఆయనకి కూడా తెలుసు ఎవరితో ఏ సేవ చేయించుకోవాలో. అలాగే మాల మొత్తం రెడీ అయ్యాక ఇలాగ గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. మరి చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది. మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఈ విధంగా తయారు చేసి మీరు కూడా ట్రై చేయండి, అమ్మవారికి సమర్పించండి. అది కాకుండా ఈరోజు మంగళవారం కాబట్టి దుర్గామాతకి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈ విధంగా మనమైతే తయారు చేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, నేను ఇలా వేసేసుకున్నాను మాలనైతే. ఎందుకంటే నాకు అక్కడ ప్లేస్ చక్కగా అంటే తక్కువ అయిపోయిందండి. ఈరోజు అమ్మవారి రోజు పైన ఉండేది, ఈరోజు కిందకి మార్చాను. ఇంకా అక్కడే ఉంచుతాను. పూజ గది నాకు సరిపోవటం లేదు. ఉన్న ప్లేస్లోనే చక్కగా అన్నీ సర్దుకుని ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు ప్రతిరోజు కూడా దేవునికి అలంకారం చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. నేను ఇంట్లో ఉన్న వస్తువులు పువ్వులతో కానీ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలనుకుంటాను. రాత్రి పెట్టిన వీడియోలో చూసారు కదండి, శివలింగానికి అలంకరణ చేశాను. ఈ విధంగా నేను శివలింగాన్ని తెచ్చేసుకున్నాను. శివలింగం దాంతోపాటు ఉన్న మొత్తం సెట్ని నేను అలా తెచ్చుకున్నాను. చాలా చాలా బాగుంది. పూజ గదికి చాలా వన్నె వచ్చింది. ఎందుకంటే ఈశ్వరుడు అంటేనే మరి
ఆయన గొప్పతనం గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు అలాంటివి. మరి ఇంకొక చిన్న విషయం మీతో చెప్తాను. ఎంత గొప్ప బంధాన్నైనా చివరికి విడిచిపోవాల్సిందే. కొన్ని కాలంతో, కొన్ని కారణాలతో విడిపోవాలి. ఎందుకంటే కొన్ని కాలంతో పోతామంటే మనం ఉంటామో పోతామో తెలీదు. అలాగే కొన్ని చిన్న చిన్న కారణాలతో అది ఎంత పెద్ద గొప్ప బంధాన్నైనా సరే మూర్ఖంగా మనలో చాలామంది వదిలేసుకుంటాము. అలా ఎవ్వరూ చేయొద్దు. మనకి భూమి మీద నూకలు చెల్లిపోతే అది తప్పదు. ఉన్నప్పుడు మాత్రం అన్ని బంధాలని కలుపుకుంటూ మంచిగా ప్రశాంతంగా అందరితో ఉందామండి. అలాగే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేసి ఒక షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులకు పెద్దలకు మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్తో ప్రతిరోజు మీ ముందుకు వచ్చేస్తా. కానూరి మాధవి.